గ్రామాలలో పారిశుద్ధ్యం లోపించకుండా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. కమాన్పూర్ మండలం సిద్దిపల్లె గ్రామాన్ని శుక్రవారం డిపిఓ సందర్శించారు. గ్రామంలోని పలు గృహాలను పరిశీలించి పారిశుద్ధ్యం లోపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ముఖ్యంగా ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, నీటి నిల్వల దోమలు వృద్ధి చెంది వాటి వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు ప్రబలుతున్నాయని అన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి పారిశుద్ధ నిర్వహణ తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లలిత, ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్ సిబ్బంది, కారోబార్లు పాల్గొన్నారు. ఎన్ని హౌసెస్ ఉన్నాయి? మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయి నీకు? 212 15 రోజుల్లో కంప్లీట్ కాదు. 15 days 30 అంటే ఇప్పుడు మా కమాన్పూర్ 30 ఉన్నది అనుకోండి. 60% 10 days దాటద్దు. ఒక లైన్, ఒక సైకిల్ 10 days దాటకుండా డైరెక్ట్ చేస్తే ఈ దోమలు అన్నవి ఇంప్రూవ్మెంట్ జరగదు. అది కాన్సెప్ట్. నీళ్ళన్నీ ఈ శుక్రవారం నాడు మాత్రం నీళ్ళు ఏముండవు. పొద్దున్నే పని చేసుకోవాలి, అన్నీ బోర్లు వేయాలి. బోర్లు వేస్తే డ్రై అవుతుంది. ఎందుకు చెప్తున్నామంటే దోమలు గుడ్లు పెట్టి 10 రోజులల్లో పిల్లలు అవుతాయి అన్నట్టు. ఆ గుడ్లను చంపేస్తున్నాం మనం. అవి మంచి నీళ్ళలోనే తయారవుతాయి. మీకు డ్రైన్లను అక్కడిక్కడ తయారు మంచి నీళ్ళలోనే ఆ దోమ మనకు డెంగ్యూ ఎట్లా వస్తుంది అంటే మంచి నీళ్ళ వెళ్ళిన దోమ గుర్తునే డెంగ్యూ వస్తుంది. దాన్ని మనం చంపేస్తున్నాం. అదే డ్రై డే. ఈ కాన్సెప్ట్ వీళ్ళందరికీ అర్థం చేయాలి. మనం ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, టీం అర్థం చేసుకొని మీరు వాళ్ళకి చెప్పాలి. డ్రైన్ బాగాలేదు, ఆ డ్రైన్ లేక డెంగ్యూలు వస్తున్నాయి, అది తప్పు. డ్రైన్లో దోమనికి రానే రాదు, వచ్చినా అది కుట్టినా మనకి ఏం కాదు. కుట్టేది ఈ మంచి నీళ్ళకెళ్ళి కుడుతుంది. అది కూడా పగటిలు కుడుతుంది. నైట్లో కన్సల్ట్ చేస్తున్నారు, అట్లే పోతుంది. ఇది ఉండాలి, అది ఉండాలి, భయం ఉండాలి. ఒక రోజు ఉన్నాయా, అన్ని జిల్లాలు ఉన్నాయా లేదా? లేకపోతే ఎవరు చెప్పండి. లేవు కదా. ఈ సండే వస్తాయి, మండే నాడు తీసుకపోండి. 1000 పాపులేషన్ పైన 10 ఇస్తున్నాము. 1000 పాపులేషన్ లోపు 5 ఇస్తున్నాం. 1000 పాపులేషన్ పైన 5 లైన్ బస్తాలు, 1000 లోపల 2 లైన్ బస్తాలు లైన్ సున్నం. ఇది మీకు అలొకేషన్ ఇచ్చేసినాము. అది మీరు తీసుకొని పోయి అప్లై చేయండి. మలాతీయం తీసుకున్నారా? వేయాలి. నేను డౌట్ పెట్టినాను కదా. ఓకే, మరి అది ఇమ్మీడియట్గా మనం ఫాగింగ్ వీక్లీ వన్స్. ఇక నిన్న ఫోటోలు చూసినాం ఎక్కడున్నా. మరి ఒక బండి మీద ఒక ఆయన నడుపుతాడు, ఒక ఆయన అటు కూర్చున్నాడు. ఎంత స్పీడ్లో పోతుందంటే బుర్రగా పోతాడు. కొట్టలేదు అనుకుంటా. అట్లా కొడితే లాభం లేదుకున్న తట్టు ఇట్లా మొత్తం అయా తట్టుకొని పోవాలి. అట్లా కొడితే ఫాగింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అట్టే కొట్టలేదు అనకుండా అందరు చూస్తున్నారు అన్నట్టు బుర్రగా స్పీడ్గా పోతే లాభం లేదు. ఇళ్ళకి పోవాలి. మనం కొట్టే ఆ ఫాగ్ అనేది, ఆ పొగ అనేది ఇళ్ళకి పోవాలి. అంటే మెల్లగా వెళ్ళాలి. వీలైతే నచ్చతట్టే పోవాలి. మనిషి కాకపోతే 1 లీటర్ ఎక్కువ తాగుతుంది కావచ్చు డీజిల్, నో ప్రాబ్లం. మనం 1 లీటర్ కొరకు చూసుకుంటే ఇంత 10 లీటర్లు వేస్ట్ అవుతుంది. సో అది వాళ్ళకి చెప్పాలి. మనం రైడోలో భాగంగా కమాన్పూర్ మండలానికి రావడం జరిగింది. కమాన్పూర్ మండలంలో సిద్దిపల్లి గ్రామాన్ని విజిట్ చేశాము. నాతో పాటు ఎంపీడో గారు, పంచాయతీ కార్యదర్శి, అక్కడ గ్రామస్థాయి టీం అంటే అంగన్వాడీ వర్కరు, ఆశా, ఐకేపీ, తర్వాత గ్రామ పంచాయతీ సిబ్బంది, సెక్రటరీ గారు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామాలలో మంగళవారం మరియు శుక్రవారం డ్రై డే నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. ఇప్పుడు పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి
దోమల బారిన ప్రజలు పడకుండా డెంగ్యూ సోకకుండా డ్రై డే పాటించినట్టయితే మరి 10 రోజుల లోపల ఉత్పత్తి అయ్యే లార్వా దశను మనం చంపివేసినట్టయితుందనే ఉద్దేశంతో ఈ డ్రై డే కండక్ట్ చేయడం జరుగుతుంది. మన పెద్దపల్లి జిల్లాలో ప్రతి మంగళవారం శుక్రవారం కలెక్టర్ గారు లైన్ డిపార్ట్మెంట్లతో ఆల్రెడీ సమావేశం ఏర్పాటు చేసి అన్ని గ్రామాలలో డ్రై డే పాటించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని గ్రామాల లోపల ఈ డ్రై డే నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అన్ని గ్రామాలకు పెద్ద గ్రామానికి 10, చిన్న గ్రామానికి 5 బ్లీచింగ్ పౌడరు, లైమ్ను బ్లీచింగ్ పౌడరు సప్లై చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా బ్లీచింగ్ పౌడర్ లేదు, మనకు మెటీరియల్ స్టాక్ లేదని చెప్పకుండా కలెక్టర్ గారే చొరవ తీసుకొని అన్ని గ్రామాలలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిఎంహెచ్ ఆఫీస్ నుండి ఒక 40 లీటర్ల మలాథియం తీసుకొని అన్ని గ్రామాలకు డ్రైన్లలో మనం అప్లై చేయడానికి అన్ని గ్రామాలకు కూడా సప్లై చేయడం జరిగింది. పంచాయతీ కార్యదర్శులు గ్రామ స్థాయిలో రెగ్యులర్గా శానిటేషన్ చేస్తూ విజిబుల్ క్లీనింగ్ కూడా తట్టు ఎక్కడ కూడా అంటువ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు శానిటేషన్ యాక్టివిటీస్ చేయాలని చెప్పి నిరంతరం మేము ఎంపీఓ, డిఎల్ఓ, నేను పర్యవేక్షిస్తున్నాము. ఎంపీడీఓలు కూడా వెళ్ళిన కాడల్లో కూడా వాళ్ళు కూడా ఈ డ్రై డే యాక్టివిటీస్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిటిజన్ సర్వీసెస్ కూడా ప్రజలు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకు 15 రోజుల లోపల మనం పర్మిషన్ ఇవ్వాలి. అందులో లిమిట్, బియాండ్ లిమిట్ అనేది ఉంటుంది. అది దాటకుండా వాళ్ళు అప్లై చేసుకున్న వెంటనే మనం పంచాయతీ కార్యదర్శి లాగిన్లో వెరిఫై చేసి డాక్యుమెంట్స్ సక్రమంగా ఉన్నాయా లేదా చూసుకొని వాటిని కరెక్ట్ ఉన్నట్టయితే యాక్సెప్ట్ చేయడము, ఒకవేళ తక్కువ ఉన్నట్టయితే షార్టేజ్ అని పెట్టి మనం డైవర్ట్ కొట్టడం జరుగుతుంది. ఈ విధంగా మనం జిల్లా కలెక్టర్ గారు నిరంతరం, అడిషనల్ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా ఈ అడ్డువ్యాధులు చేరకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన పెద్దపల్లి జిల్లాలో 1051 మంది ఎంపీడబ్ల్యూఎస్ పనిచేస్తూ ఉన్నారు. వాళ్లకు గత 3 నెలల నుండి జీతాలు లేవు. నిన్ననే ఒక్కొక్కరికి 3 నెలలకు గాను 27,500 చొప్పున 2,99,00,000 రూపాయలను మన జిల్లాకు గ్రామ పంచాయతీ అకౌంట్లో జమ చేయడం జరిగింది. అవన్నీ కూడా నిన్న ఇవాళ పంచాయతీ కార్యదర్శులు వాళ్లకు చెక్కులు